నీతులు వెనుక గోతులాట. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలంటూ కేంద్రానికి డిసెంబర్‌లోనే ఏపీ లేఖలు. జూరాల ఆధారంగా చేపడుతున్న ఫ్లైడ్ ఫ్లో కెనాల్, కల్వకుర్తి ఫేజ్ 2, కోయిల్కొండ, గండి లిఫ్టు, రేలంపాడు గట్టు తదితర 16 ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఫిర్యాదు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన అక్రమ ప్రాజెక్టులంటూ వితండవాదం. ఇవి కాకుండా మరో 42 ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపణ. వరద జలాలపై వరద జలాలపై ప్రాజెక్టులే లేకున్నా అక్రమంగా ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం అట. మన ప్రాజెక్టులపై మాత్రం అడుగడుగున చంద్రబాబు అక్కసు. ఒక్క పాలమూరు రంగారెడ్డిని అడ్డుకునేందుకు 2015 నుంచి 2017 వరకు 5 లేఖలు రాసినట్టు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్పాలేమో. పదే పదే మాట్లాడుతున్నాడు. ఈ వార్త చదువుదాం, నిజంగా చదువు, లేట్ అయినా సరే ఇంకో అర్ధ గంట చదవాలి. మనం ఏదో తమాషా అనుకుంటాం, కానీ నదీ జలాల గురించి మనం నాలెడ్జ్ పెంచుకోవాలి. మీరు కూడా కొంచెం వినండి. ఇది నదీ జలాల విషయంలో ఏపీ 2 నాలుకల ధోరణి అవలంబిస్తున్నది. ఓవైపు అక్రమంగా వరద జలాలను తరలించుకుపోతూనే మరోవైపు అష్యూర్డ్ వాటర్స్ మీద తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నది. నీళ్ల విషయంలో తాను తెలంగాణకు ఏనాడు అన్యాయం చేయలేదని, అక్కడి ప్రాజెక్టులను అడ్డుకోలేదని, కలిసి ముందుకు పోదామని ఓ పక్క చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు, మరోపక్క కృష్ణా బేసిన్లో స్టోరేజ్ పెంచుకునేందుకు తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు అనుకుంటాం, కానీ నలికుట్ల మనిషి. నిజం, ఈ నేనన్న కాదు, మేధావులు అన్నారు. ఏమో నేను నిజంగా అనలేదు. కేసీఆర్ బొడ్లే కత్తి పెట్టుకుంది, నిజంగానే తిరుగుతాడు. మోక దొరికితే పొడిచిపాడేస్తాడు. మనం అనుకుంటాం, కానీ ఆయన అది ఇదని ఎక్కడ ముందు గోతులు ఇదిగో ఈడుంది. ఎప్పుడో ప్రారంభించిన కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్, కోయిల్ సాగర్, జూలార ఫ్లడ్ ఫ్లో కెనాల్ సహా 16 ప్రాజెక్టులను ఆపాలంటూ కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసికు నిరుడు డిసెంబర్ 5న ఏపీ లేఖలు రాయగా అవి తాజాగా బయటపడ్డాయంట. అంతేకాదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, డిండి, భీమా, భక్త రామదాసు సహా మరో 42 ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ 2021 నుంచి 2024 వరకు రాసిన లేఖలను వీటికి జత చేయడం గమనార్హం. గతంలోనూ పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవడానికి 2015 నుంచి 2017 వరకు చంద్రబాబు 5 లేఖలు రాసిందంట. 5 లేఖలు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు ఇది? జగన్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, 2015-17 అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే ఈయన ప్రతిపక్షంలో ఉండే చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా లేఖలు రాశాడు. ఎక్కడ ఆ జియోపై అభ్యంతరాలు. ఉమ్మడి నల్గొండ, మామ్నార్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలో సాగుతో పాటు హైదరాబాద్కు తాగునీటికి 16 ప్రాజెక్టులను చేపట్టేలా నిరుడు సెప్టెంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వం జీవో 34ను జారీ చేసింది. ఆయా ప్రాజెక్టుల డిపిఆర్ల తయారీకి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అవన్నీ అక్రమ ప్రాజెక్టులు అంటూ కేంద్రానికి రాసిన లేఖల్లో ఏపీ పేర్కొంది. ఎవరి అనుమతులు లేకుండానే ఏపీలో కొత్త ప్రాజెక్టులు చేపడుతున్న పొరుగు రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదించినవి అప్పటికే ప్రారంభమైన మన ప్రాజెక్టులను సైతం అక్రమ ప్రాజెక్టులు అంటూ అభ్యంతరాలు చెబుతుంది. ఉమ్మడి ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులైనా సిడబ్ల్యూసి అనుమతులు రాకుంటే, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇవ్వకుంటే వాటిని కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాలంటూ వాదిస్తున్నది. రాష్ట్ర విభజన జరిగాక పాలమూరు రంగారెడ్డి, డిండి సహా 42 కొత్త ప్రాజెక్టులను చేపట్టింది అని, దీనిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏపీ కొర్రీలు పెట్టిందంట. తాజాగా నిరుడు 16 కొత్త ప్రాజెక్టులకు జీవో జారీ చేసిందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మనం హక్కుగా కట్టుకునే ప్రాజెక్టులతో ఏపీ అక్రమంగా కట్టుకుంటున్న ప్రాజెక్టులకు నష్టం కలుగుతుందని వాదించడం గమనార్హం. తాను పెంచుకుంటూ మనకు గండి కొడుతూ మనం అన్ని అక్రమ ప్రాజెక్టులే నట. ఇవన్నీ ఎవరు రాసినారండి? ఇవన్నీ చంద్రబాబు చేసినాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసిన లేఖలు రాసినాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు అంటే మీరు ఇట్లా నాటకాలు ఆడతారు నాకు అర్థం కాదు. ఏం తమాషా అనుకుంటున్నారా? నీళ్ళ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి, దేశాలు యుద్ధాలు చేస్తున్నాయి. తెలుగు ఒకటే అంటావు కదా, తెలుగు వాళ్ళని కలిసి ఉందాం అంటావు కదా, ఈ తెలుగునే తెగులు పట్టించినావు ఇన్ని రోజులు. ఇంకా వదలవా మమ్మల్ని? బండజింక పట్టినాడు పట్టినవు. అప్పుడు రాసినావు ఏంది, జగన్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ప్రతిపక్షం అప్పుడు లేఖలు రాసినావు, ఇప్పుడు అడ్డుకుంటున్నావు. చక్రం తిప్పు, ఆ చక్రం నీకు దక్కదు. మా తెలంగాణ ప్రజల మెడలు దిగేటట్లు తిప్పితే మాత్రం ప్రమాదం అంటున్నా. నీ చక్రం తిప్పుకుంటే తిప్పుకో, ఎవడో దానిలే.
ప్రజలు కూడా ఈ తమాషా ఏందని నాకు అర్థం కాదు. లేఖలు రాసిండు చంద్రబాబు నాయుడు. ఆయన ఏపీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు కేసీఆర్ రాకపోయా? కేసీఆర్ ఏందండి నాకు అర్థం, ఈ తమాషా ఏంది నాకు అర్థం కాదు. ఏమన్నా అసెంబ్లీలో శాసనసభలో ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు అవకాశం ఇచ్చారా మీకు? తెలంగాణ ప్రజలు, గజ్వేల్ ప్రజలు, సిరిసిల్ల ఈ ప్రజలు ఇచ్చారు అసెంబ్లీలో పోయి కూసోపోండే అని. వీళ్ళ మీద అత మీద ఎట్టుందంటే వీళ్ళ పరిస్థితి అట్లుంది. మరిగా తెలంగాణ ప్రజలు గెలిపించిన వాళ్ళ కోసం వచ్చి కూసోకుండా నది జలాల గురించి కొట్లాడకుండా పోయి ఫామ్ హౌస్లో వాడినాడు కేసీఆర్. పోయి ఇంత ముఖ్య సబ్జెక్ట్ పొద్దుగా లేస్తే చంద్రబాబు నాయుడు తిడతాడు, బొట్లే కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు, మోక దొరికితే పొడిచి పడేస్తాడు అంటాడు బహిరంగ సభలు. మరి ఎందుకు మాట్లాడపోతివి? మాట్లాడలేదు ఎందుకంటున్నా? ఇంత ముఖ్యమైన జలాల అంశంపై, కృష్ణా జలాలపై, పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించి నీటి వాటాలపై ఎందుకు మాట్లాడలేదు బీఆర్ఎస్ పార్టీ? ఎందుకు రాలేదు కేసీఆర్? చెప్పాలి, సమాధానం చెప్పవు. పొద్దుగా లేస్తే చంద్రబాబు నాయుడు తిడతావు కదా, ఈ పేపర్లో మొత్తం గదే ఉంది కదా. చంద్రబాబు నాయుడే కుట్ర చేస్తున్నాడు అంట ఇప్పటికి కూడా. అప్పుడు చేసిండు, ఇప్పుడు చేస్తున్నాడు. ఎందుకు రాలేదు అంటున్నా? రాజకీయ డ్రామాలా ఇవి? తమాషాలా? నకరాలా? జీ రిజిస్ట్రార్లో సంతకం పెట్టుకొని పోవడేనా? అంత అహంకారం ఎందుకండి? ఆయన ముఖ్యమంత్రిగా నీకు నచ్చకపోతే ప్రజల కోసం రా, నీ గజ్వేల్ ప్రజల కోసం రా, ఒక ప్రతిపక్ష పార్టీగా నువ్వు ప్రతిపక్ష నేతగా రా, కూసో మాట్లాడు. ఇంత నది జలాలపై కూడా రాలేదంటే ప్రజలు ఆలోచన చేయాలి. ప్రజలు ఆలోచన చేయాలి అంటున్నా. ఓట్లు వేసిన ప్రజలు ఆలోచన చేయాలి. ఈ కేసీఆర్ బహిరంగ సభలు ఎట్లా రెచ్చగొడతారు ప్రజల్ని? బొట్లే కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు, మోక దొరికితే పొడిచే. మరి ఎందుకు మాట్లాడపోతివి? బంద్ చేయి నాటకాలు, బంద్ చేసుకో. పనికి మళ్ళీ మాటలు మొత్తం బీఆర్ఎస్లో ఈపులు చుట్టూ పారిపోయారు మీరు. ఏం మాట్లాడతారు మీరు? ఎవడు మాట్లాడటం లేకనా?